ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. తమిళనాడు, వెస్ట్ బెంగాల్తో పాటు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమా. సార్, తమిళనాట విజయం మాత్రం నిజంగా చారిత్రాత్మక విజయంగా అందరూ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్, స్టాలిన్ కూడా ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు కూడా, నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోవటం కూడా ఈ రాజకీయాల్లో పెను మార్పుకి ఆరంభం అని చెప్పొచ్చా? ఎందుకంటే సార్, జనరల్గా ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉంటుంది, అలాగే కొత్త వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామా అన్న యాంగిల్ ఒకటి ఉంటుంది. వీటన్నిటికీ మించి సినిమా నుంచి వచ్చినటువంటి నటుడుగా అతనికి ఏ మేరకు అతని చరిష్మా పనిచేసిందని అనుకోవచ్చు. అలాగే అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు? తమిళనాడులో జరిగినటువంటి ఈ ఇది టీవీకి ఏది ఎలా ఉంది, అసలు ఏమనుకోవచ్చు దీన్ని? మీ విశ్లేషణ ఏంటి సార్? నిరుపమ, నిజంగా నిజాయితీగా చెప్పాలంటే మన ఎవరికి తెలియదు, ఇది ఎవ్వరు ఊహించింది కాదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇవాళ మనం కారణాలు వెతికేది చెప్పొచ్చు రకరకాలుగా. అవును కరెక్ట్. కానీ ఇవేమీ చాలు సార్. ఉదాహరణకి సినిమా యాక్టర్, ఎంతకంటే బలమైన సినిమా యాక్టర్లు వచ్చారు గతంలో కదా. రజనీకాంత్ గొప్ప తమిళనాడు రాష్ట్రం గురువు లొంగించిన మనిషి కదా. అట్లాగే కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ కావచ్చు, మరొకరు కావచ్చు. అలాగే అక్కడ భయంకరంగా ప్రభుత్వ వ్యతిరేక ద్వేషం వచ్చింది, లేకపోతే రెండు పార్టీలకు తిరస్కరిస్తున్న ఆధారాలు లేవు. తమిళనాడు భారతదేశంలో ఇవాళ ఉన్నంత మేరకు ఉన్నంతలో కాస్త మంచి పాలన అందుతున్న దేశాల్లో తమిళనాడు ఏ పార్టీ ఉన్నా కూడా అది. ఎగ్జాక్ట్లీ సార్. అవును. ఆర్థిక ప్రగతి గత సంవత్సరం 11%, 10.88% ఆర్థిక ప్రగతి గ్రోత్ రేట్. మరి పారిశ్రామికీకరణలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నారు. మీరు లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, ఈ గార్మెంట్స్ కావచ్చు తిరుపూర్ లాంటి ప్రాంతాల్లో, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ మధ్యకాలంలో ఉదాహరణకి మనకి ఐఫోన్ వగేరా మొత్తం కేంద్రం అంతా తమిళనాడు. లేదంటే ఆటోమొబైల్ సెక్టర్ తమిళనాడు. అలాగే పట్టణీకరణ, దేశంలో 55% పట్టణీకరణ ఉన్నది తమిళనాడు. మరి అక్కడ అభివృద్ధి మనలాగా హైదరాబాద్కి పరిమితమైంది కాదు. చిన్న పట్టణానికి అభివృద్ధి ఎంత ఉందో అన్ని పట్టణాలకి అంత అభివృద్ధి రాష్ట్రం అంతా విస్తరించున్నారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్యం కాస్త బాగా అందుతున్న రాష్ట్రాలు అదొకటి. మరి పరిపాలనా యంత్రాంగం చూసినట్టయితే అవినీతి అన్ని చోట్ల ఉంది. కానీ పరిపాలనా యంత్రాంగం చూసినట్టయితే మరి కాస్త ఉన్నంతలో మంచి పరిపాలన చేస్తున్న రాష్ట్రంగా తమిళనాడుకి మంచి పేరు ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా. కాబట్టి తమిళనాడులో మనం మామూలుగా ఏదో చెప్పినట్టుగా పార్టీ అంటే, ఇప్పుడు జగన్ పార్టీ ఉందనుకోండి, ఆర్థిక ప్రగతి వద్దు, మౌలిక సదుపాయాలు వద్దు, తర్వాత ఒక బండ న్యాయం, ఆ విచిత్ర ధోరణులు ఉన్నాయి. కారణం అన్వేషించవచ్చు. ఇక్కడ అలాంటి కారణాలు లేవు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా మూడో పార్టీని అకస్మాత్తుగా తెచ్చారంటే మరింత లోతుకెళ్ళాలి. 2 ఊహాగానాలు చేయొచ్చు. నాకు తెలియదు ఏం జరిగిందో, నాకు తెలిసి నేను చెప్పాను కదా, నాకేం తెలియదు, నాకు అర్థం కావటం లేదు. కానీ 2 మనం ఊహించవచ్చు బుద్ధిని ఉపయోగించి. ఒకటి, ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు 2 ప్రధాన శక్తులు ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నప్పుడు మధ్యలో ఇంకా సందు లేదు, వాళ్ళు తప్ప ఇంకెవరు లేరని చెప్పిన అది ప్రపంచం అంతా అదే జరుగుతుంది మన ఎన్నికల వ్యవస్థలో. ఇప్పుడు కాలక్రమేణా అది కాదు. ఉన్న రాజకీయాలకి జనం విసిగిపోతున్నారు, వీరు తప్ప ఇంకెవరు లేరని, ప్రత్యామ్నాయం లేరు అనుకోబోకండి అని దానికి ఒక సంకేతం కనిపిస్తుంది. చాలా విచిత్రంగా, అనూహ్యంగా కనిపిస్తుంది. అది మంచిది. ఒక రకంగా ఏంటంటే పార్టీలు ఇప్పుడు ఓట్ల కొనుగోలుకి డబ్బులు పంపిణీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయనుకోండి, ఇప్పటిదాకా రాజకీయం ఏదే కదా, కోటాను రూపాయలతో ఓట్ల కొనుగోలు డబ్బులు పంపిణీ, తాత్కాలికమైన తాయిలాలు, సంక్షేమం పంపిణీ, తన హామీలు, ఓ కులాన్నో దానానో బాగా చూపెట్టడం, ప్రజల ముందు పెట్టడం, కుటుంబంలో వాళ్ళని ప్రోత్సహించి వంశపరంపర రాజకీయాలు పెట్టడం, ఇది మన రాజకీయ నమూనా. ఇది తప్ప ఇంకా వేరేది ప్రస్తుతం లేదు అని చెప్పి అనుకున్న సందర్భంలో ప్రజలు దీనికి విసిగిపోయారు. రాజకీయ పార్టీలు కూర్చుని కాస్త ఆలోచించి ప్రజలకు అందుబాటులో పరిపాలన తేవటం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా, ప్రజల్ని విశ్వాసంలో తీసుకోవటం ఎట్లాగా, భాగస్వామ్యాన్ని చేయటం ఎట్లాగా, అందరికీ అవకాశాన్ని పెంచుతున్న విశ్వాసాన్ని కలగజేయటం ఎట్లాగా, ఆ ప్రయత్నం గట్టిగా చేయకపోతే రాజకీయ అస్థిరత ఎక్కడైనా ఉండొచ్చు. ఉన్న పార్టీల మధ్య పోరాటం అనుకోవద్దు, అనూహ్యంగా కొత్త శక్తులు వచ్చి ఏదైనా జరిగే అవకాశం ఉన్నది అని రాజకీయ పార్టీలు కాస్త సంయమనంతో కళ్ళు తెరిచి వినమ్రంగా ప్రవర్తించాలి. అది ఒక మార్గం. రెండోది, ప్రమాద కంటే కూడా ఉన్నది. ప్రజలు ముఖ్యంగా జెన్జీ అంటాం, జెన్జీ కానీ మరి కొందరు కానీ అద్భుతాలు ఆశిస్తున్నారు అనుకోండి. మీకు గుర్తుందా, ఒక తెలుగు సినిమా వచ్చింది ఒకే ఒక్కడు అని చెప్పాను. ఒక కుర్రాడు అకస్మాత్తుగా ముఖ్యమంత్రి మార్చేస్తాడు. ఇది ఒక అద్భుత కల్పన. ఇది కేవలం కాల్పనిక సాహిత్యంలో సినిమాలో చూపెట్టారు కానీ అది మూర్ఖత్వం, అలా ఎప్పుడు జరగదు, సాధ్యం కాదు. ఇప్పుడు ఈ జెన్జీ సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో నా జీవితం మారిపోవాలి, అద్భుతమైన జీవితం నాకు రావాలా అని చెప్పిన భావంతో, ఊహాగానాలతో రాజకీయంగా స్పందిస్తున్నారు అనుకోండి, ఆ దేశానికి చాలా అస్థిరత్వానికి చిహ్నం, ప్రమాదానికి చిహ్నం. ఒకవేళ అది కనుక దీనిలో కొంత వాస్తవమైనట్టయితే రాజకీయ పార్టీలు
ప్రజలకు చేరువుగా అధికారాన్ని తీసుకొచ్చి ప్రజలకు విశ్వాసాన్ని కలగజేసి మంచి విద్యని ఆరోగ్యం మంచి విద్యని నైపుణ్యాన్ని అందించి అరే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో నీకు కూడా అవకాశం ఉంటుంది, కష్టపడాలి, వెంటనే జరగదు, కొంతకాలం పడుతుంది, కుటుంబం కానీ దేశం కానీ జీవన ప్రణాళిక పెరగాలని చెప్పంటే, కానీ గ్యారంటీగా నీకు వస్తే నీకు భాగస్వామ్యం ఉంటుంది, నువ్వు ప్రయత్నం కావాలి అని చెప్పని కొంచెం దీర్ఘకాలంగా ప్రయత్నానికి సిద్ధం చేయాలి. అధికారాన్ని జనం చేతికి తీసుకొచ్చి ఇది మా చుట్టూ తిరిగేది మీ చుట్టూ తిరిగేది మీ చేతుల్లో ఉంది, అధికార వికేంద్రీకరణ చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే మనం చాలా అల్లకల్లోనికి గురయ్యే ప్రమాదం. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మన చుట్టుపక్కల 2 దేశాల్లో చూసాం. మనం శ్రీలంకలో ఏమైంది, అనురాగ్ నాయక ఒక చిన్న పార్టీ జనతా విముక్తి పెరుమాణ దానికి చెందినవాడు, ఆయనను నేషనల్స్ పీపుల్స్ పార్టీ ఏదో వీళ్ళిద్దరూ కలిసి ఇవాళ అనూహ్యమైన విజయాన్ని సాధించారు. అలాగే నేపాల్లో చూసాం, బాలేంద్ర షా 35 ఏళ్ల కుర్రాడు, ర్యాప్ ఆర్టిస్ట్. అతను ఉన్న పార్టీలన్నింటినీ పక్కన పెట్టేసి అనూహ్యంగా మెజార్టీతో వచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు. మనకు అలాంటిది విప్లవం జరిగే పరిస్థితులు లేవు, మనకి అలా అవసరం లేదు. అయినా కూడా అలాంటి ఫలితాన్ని తమిళనాడు తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా యుగంలో మరింత వేగరమైన మార్పులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసంతృప్తి పెరుగుతున్నది, క్షణక్షణాల మార్పులు కావాలని కోరుకుంటున్నారు. ఆ క్షణాల్లో రావాలన్నది ప్రమాదకరం, మార్పు కావాలన్నది ఆరోగ్యకరం. 2 మేళవించిన తీర్పిది. కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు చాలా వినమ్రంగా స్పందించాలి, బుద్ధి కుశలతో స్పందించాలి, దీర్ఘకాలికంగా ఆలోచించి స్పందించాలి. లేకపోయినట్టయితే ఇంత గొప్ప ప్రజాస్వామ్యం, ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశం, ఎంత ఉన్నా కూడా శాంతియుతంగా అద్భుతమైన మార్పులు తెస్తున్న దేశం ప్రమాదంలో పడుతుంది. కానీ ఒక మాట మనం ఒప్పుకోవాలి, ఎన్ని లోపాలున్నా మన ప్రజాస్వామ్యాలు ఎన్నికల రోజున మనకు మళ్ళీ మళ్ళీ అర్థమవుతుంది ఎంత అద్భుతాన్ని మన ప్రజలు సాధిస్తారు. నిన్నటి దాకా ఎవరు ఊహించుంటారు కదా స్టాలిన్ ఓడిపోతారు, లేకపోతే విజయం లేకపోతే ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఎవరు ఊహించుంటారు కదా పొరపాటును కూడా. అంటే శాంతియుతంగా నిశ్శబ్దంగా రెండో కంటికి తెలియకుండా మన ప్రజలు ఎంత మార్పుని సాధించగలరో ప్రజాస్వామ్యంలో ఓటును ఉపయోగించడం అర్థమవుతుంది. దాన్ని మంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని పార్టీలు చేస్తే సంతోషం. సరే, మరోవైపు ఒక్కసారి అక్కడ పశ్చిమ బెంగాల్ విషయానికి వెళ్తే అక్కడ కూడా మోదీ గారు, షా గారు ఇద్దరు కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ మమతా బెనర్జీ పార్టీ మొత్తం ఓడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 టర్మ్స్ 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి అక్కడ ఏ ఫ్యాక్టర్స్ ఈరోజు బీజేపీ రావడానికి కారణమై ఉంటాయి సార్? మన దేశంలో మనకి నిరుపమ ప్రధానికి ఒక నాయకుల చాతుర్యము, గొప్ప వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఊహిస్తున్నాం. తమిళనాడు ఇవన్నీ తెలియకనే స్టాలిన్ ఓడిపోయినాడు సొంత సీట్లో కూడా. అది నిజమేలే సార్. ప్రజల ఓటుకి ఇవన్నీ భాష్యం చెప్పడం అనేది అది తెలియగల పని కాదు. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక 30 ఏళ్ల పాటు మార్క్సిస్ట్ పార్టీ పిడివాదాన్ని పట్టుకుని ఆనాటి లైసెన్స్ పర్మిట్ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి ఆ పిడివాదాన్ని దేశంలో పరిస్థితులు మారుతున్నా కూడా, కమ్యూనిస్ట్ దేశాల్లో పరిస్థితులు మారుతున్నా కూడా దాన్ని గమనించకుండా యథాస్థితి కొనసాగించింది. 91లో సోవియట్ యూనియన్ మొక్కలైపోయింది. 78లో చైనా లాంటి దేశం ఆధునిక ఆర్థిక వ్యవస్థకు దారితీసింది. 2011 దాకా అధికారంలో ఉండి ఆ పాశ్చాత్య పద్ధతులను అమ్ముకుని అలా కూర్చున్నారు. ఆ నేపథ్యంలో మమతా బెనర్జీ వీరోచిత పోరాటం చేసి కొన్ని ఏళ్ల పాటు, బహుశా దశాబ్దం పైగా సొంత ఒంటి కాళ్ళ మీద నిలబడి పోరాటం చేసి మార్క్సిస్ట్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను తీసుకొచ్చి వాళ్ళు ఏ తప్పులు చేశారో వాటిని సవరించి ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలి. స్వతంత్రం వచ్చిన తొలినాడు పశ్చిమ బెంగాల్ దేశ ఆర్థిక వ్యవస్థలో 11% వాటాను పొందింది. మొత్తం దేశ జీడీపీలో 11%. కాలక్రమేణా తగ్గి ఇప్పుడు 5.5% పడిపోయింది. బెంగాల్ ప్రగతి లేదని కాదు, బెంగాల్లో కూడా కొంత ప్రగతి వచ్చింది, కానీ మిగతా రాష్ట్రాలు మరింత ఎక్కువ ప్రగతిని సాధించినాయి. బెంగాల్ వాటా తగ్గిపోయింది. మరి మమతా బెనర్జీ పేరుకి అధికారం మారినా కూడా అదే పద్ధతులు అనుసరించింది. అదే పద్ధతులు. పరిశ్రమ వస్తే వాడు పాపంగా భావించారు. కొన్ని వందల కంపెనీలు, కొంతమంది చెప్తున్నారు 1000 కంపెనీలు ఆ దేశాన్ని బెంగాల్ నుంచి పారిపోయినాయి ఈవిడ వచ్చిన తర్వాత కూడా. దేశం అంతా కూడా ఇప్పుడు ఎన్ని తప్పులున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇటీవల యూపీ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏం చేస్తున్నాయి? మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, ఇది కదా జరుగుతుంది. చేస్తున్నారు, లంచాలు తింటున్నారు, ఓట్లకు డబ్బులు పంచుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎంతో కొంత ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు చర్చ దాని మీద జరుగుతుంది. ఒక పశ్చిమ బెంగాల్లో తప్ప, మొన్నటి దాకా 5 ఏళ్ల కాలం ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రజలు తిరస్కరించింది దాన్ని. మోదీ వ్యూహంగా అది పనిచేసింది, అమిత్ షా వ్యూహంగా. ఈ పార్టీ వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక ప్రగతికి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, ఉపాధి కల్పనకి, ఆర్థిక క్రమశిక్షణకి అంకితమై ఉన్నారని ఒక నమ్మకం విశ్వసనీయతలో. ఆ నమ్మకాన్ని వాళ్ళు కనుక నిలబెట్టుకుని నిజాయితీగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, ఆర్థిక ప్రగతి దానికి దోహదం చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ప్రజలు క్షమించరు, వీళ్ళని ఇంటికి పంపిస్తారు. అంతే తప్ప ఇది కుట్రల వల్ల, కుతంత్రాల వల్ల ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సాధ్యమైతే ఒక విజయం వచ్చినవాడనా
ఒక మమతా బెనర్జీ వచ్చిండేదా? ఇవన్నీ ఇటీవల కాలంలో ఊరికే మనం చాలా శుష్కమైన వాదనలు చేస్తున్నాం, వితండ వాదనలు చేస్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఎస్ఐఆర్ వల్లనో ఎన్నికల సంఘం వల్లనో ఈవీఎంల వల్లనో ఎన్నికల ఫలితాలు మారవు. విజయ్కేమీ ఈవీఎంలలో మార్చే శక్తి లేదు, ఆయనకి అధికార బలం లేదు, అయినా నెగ్గాడు ఇవాళ. కాబట్టి కొంచెం దొంగ మార్గుల వాళ్ళు వెతకకుండా, ఈ తప్పుడు వివరణలు ఇవ్వకుండా నిజాయితీగా ప్రజల మద్దతుని సేకరించాలి, ప్రజల భావాన్ని గమనించాలి, ప్రజల తీర్పుని వినమ్రంగా స్వీకరించాలి. ఆ వినమ్రత లేకపోతే, సరిదిద్దుకునే తత్వం లేకపోతే, అవును ఈ పొరపాట్లు జరిగినాయి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించలేకపోతున్నాం, ఎక్కడ సందర్భం అర్థం చేసుకుందాం, సవరిద్దాం అనుకోకపోతే, అయితే ప్రజలు తప్పు, వాళ్ళు తప్పేశారు, మా ఓటు సరిగ్గా ఇవ్వడం వాళ్ళ తప్పు, లేకపోతే ఎన్నికల సంఘం తప్పు. ఇది ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చ. ఇది ప్రజాస్వామ్యంలో అనారోగ్యకరమైన చర్చ. ఇక కేరళంలో యూడిఎఫ్ విజయం మీద మీ స్పందన సార్? ఏమీ ఆశ్చర్యం లేదు. కేరళలో గత 60 ఏళ్లుగా టంచన్గా ఉన్న పార్టీని దింపేస్తున్నారు. నిజానికి 10 ఏళ్ల పాటు మార్క్సిస్ట్ పార్టీని కొనసాగించడమే పినరయి విజయన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం. కాబట్టి ఇది ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇంకోసారి కూడా మార్క్సిస్ట్ వస్తే ఆశ్చర్యపోయి ఉండేవాళ్ళు. వాళ్ళేం తప్పు పరిపాలన లేదు, మంచి పరిపాలన ఇచ్చారు, ఉన్నంతలో బాగానే ఇచ్చారు. ఇప్పుడు యూడిఎఫ్ కూడా కేరళలో మంచి పరిపాలన ఇస్తుంది. పెద్దగా అక్కడ ఏ పార్టీ వచ్చినా కూడా మౌలికమైన తేడా ఉండదు. ఆ మొఖాలు మారుతాయి కానీ పరిపాలనలో పెద్ద మార్పు ఉండదు. అధికార వికేంద్రం కొనసాగుతుంది, ఉన్నంతలో కొన్ని మంచి ఫలితాలు తెస్తున్నారు. కాబట్టి కేరళలో ఏ రకంగానూ ఆశ్చర్యకరమైన ఫలితం కాదు. దానికి ఏమన్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఇంపాక్ట్ కూడా అక్కడ చాలా ఉందని చెప్పేసి ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. విజయానికి అందరూ తండ్రులే, అపజయం అనాథ. ఓడిపోతే మాకేం ప్రేమే లేదని చెప్తాం, గెలిస్తే అంత నాదా అని చెప్పుకుంటాం. మరి అక్కడ వాళ్ళ కూటమి ఓడిపోయింది కదా తమిళనాడులో, దానికి భారం ఎవరు వహిస్తారు? ఓడిపోతే రాహుల్ గాంధీ భారం అక్కడ. కాబట్టి ఇవన్నీ ఊరికి మనం అనుకోవటం అంతే. ఖచ్చితంగా ఒక ప్రచారానికి పనికొస్తాయి వీళ్ళంతా కొంత, కానీ ప్రచారం వల్ల ఓట్లు పడతాయి అనుకున్నట్టయితే తమిళనాడులో అతి తక్కువ ప్రచారం జరిగింది నాకు అర్థమైనంత వరకు విజయ పార్టీకి. మరి ఎట్లా గెలిచారు? ఇవన్నీ ఊరికి మనం అనుకోవడం అంతే. పుదుచ్చేరి మళ్ళీ సేమ్ పార్టీస్ రావడం అంటే అక్కడ ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత లేదనుకోవాలా, లేకపోతే వీళ్ళు సుపరిపాలన అందించారనుకోవాలా? గతంలో మీకు గుర్తుందో ఒక 30 ఏళ్ల పాటు, 1980ల దశకం నుంచి 89 నుంచి ఒక 25 ఏళ్ల పాటు అధికారంలో పార్టీ ఉంటే ఓడిపోవటం ఖాయం అనేది ఒక నానుడిగా ఉండేది. ఒకే ఒక్క మినహాయింపు పశ్చిమ బెంగాల్ ఆనాడు 2011 దాకా. లేకపోతే భారతదేశంలో భారతీయ అధికారంలో ఉంటే ఎన్నికలు వచ్చే ఎన్నికలు ఓడిపోవటం ఖాయము. అది ఒక సంప్రదాయం. గత 20 ఏళ్లుగా కాస్త పరిస్థితి మారి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నారు. ఒక పర్లేదు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారికి 99లో మళ్ళీ అవకాశం ఇచ్చారు. వాజ్పేయి గారు కూడా కూటమి నాయకులు. రాజశేఖర రెడ్డి గారికి 2009లో మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చారు. అట్లాగే మరి 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్. ఇట్లా గత 20 ఏళ్ళుగా ఏంటంటే గుడ్డిగా ఉన్న ప్రభుత్వాన్ని దింపడం కాకుండా కాస్త తులనాత్మక పరిశీలన, ఉన్నంతలో కాస్త బాగానే చేస్తున్నారు కదా, కొంచెం ఛాన్స్ ఇద్దాం. శాశ్వతంగా ఎవరు? కేసీఆర్కి ఇంకో 2వ ఛాన్స్ ఇచ్చారు. ఇట్లాగా ప్రజలు కొంచెం టైం ఇస్తున్నారు. అంటే కొంచెం ఒక మాదిరిగా ఉంది, పర్వాలేదు, అనుకున్నంత పూర్తి కాకపోయినా అనుకున్నట్టయితే ఇంకో అవకాశం ఇస్తున్నారు. అట్లా చూడాలి తప్ప అంతకుమించి ఏం కాదు. పాండిచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, ఇంకొక అవకాశం ఇచ్చారు అయితే అంతే. ఎవరైనా సరే ఇక ఇది నాది శాశ్వతమైన నవ్వడో అధిగమించాలని చెప్పుకుంటే తమిళనాడులాగా కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకోవచ్చు. మరి స్టాలిన్ దింపినట్టుగా మహారాజును అనుకున్నవాడిని కూడా దింపేయచ్చు. ఎవరు కూడా ప్రజాస్వామ్యం, మన ప్రజాస్వామ్యం అట్లా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏది ఏమైనా ఫైనల్లీ ఓటర్లు అయితే చాలా తెలివైన వాళ్ళు సార్, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత పరిణతి చూపెడుతున్నారు. అంతకుమించి ప్రజాస్వామ్యంలో మనకి బలం ఉంది, జీవం ఉంది. కొన్ని సందర్భాలు నిరాశ కలుగుతుంది. తెలంగాణలో మనం హైదరాబాద్లో ఉన్నాము, రోజు వింటున్నాము, మన చెవులు పడుతుంది కదా, అవినీతి ఎట్లా ఉంది, కుట్రలు ఎట్లా ఉన్నాయి, దుర్మార్గాలు ఎట్లా ఉన్నాయి, అహంకారం ఎట్లా ఉంది, కనిపిస్తుంది కదా మనకి. ఎన్నికల రోజు తెలుస్తుంది ఎంత నిశ్శబ్దంగా ఈ ప్రజలు తీర్పునిస్తారో, అహంకారాన్ని అణిచేస్తారు, ఓడల్ని బళ్ళును ఓడలుగా ఎలా మారుస్తారో ఎన్నికల రోజు తెలుస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కాస్త ఎన్నికల ఫలితాలను గమనించి వినమ్రత పెంచుకుని ఇది మన గొప్పతనం కాదని గుర్తించి నిజమైనటువంటి మార్పును తేవడం కోసం దోహదం చేస్తే 4 కాలాల పాటు గుర్తుంచుకుంటారు, లేకపోయినట్టు చరిత్రలో కలిసిపోతారు. థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.